నమస్కారం. నమస్కారం నమస్కారం. రండి పంతుళ్ళు కూర్చోండి. ఏం చదువుతారు? అబ్బే ఈ అదృష్టం ఇంకా మాకు అలవాటు కాలేదు. మమ్మల్ని పిలిపించిన విషయం ఏంటో చెప్తే విని సంతోషిస్తామండి. మీరు ఒక అద్భుతమైన ముహూర్తం పెట్టాలి. పెట్టగలరా? అద్భుతమైన ముహూర్తాలు పెట్టడం చేత కాకుండానే 2463 వివాహాలు, 3776 వ్రతాలు, 1,50,633 ఉపనయనాలు, 1,75,000 పూజలు జరిపించవటండి. ఈడు కోటిరెడ్డి, ఆ క్లాస్ ఇటీరా. ఈడు గంటగోపాల్ రెడ్డి అన్న. ఈడు సోమిరెడ్డి ఇటీరా. ఈడు బాలరెడ్డి. కోటిరెడ్డి గంటగోపాల్ రెడ్డిని నరికేశాడు. బాలరెడ్డి సోమిరెడ్డి నరికేశాడు. మరి పుల్లారెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? మధ్యలో ఈ పుల్లారెడ్డి ఎవడండి? స్వీట్ షాపు ఆంధ్ర బావా. ఇదిగో వీడు. కదే ఆ పుల్లారెడ్డి ఏరు. పక్కతో పుల్లారెడ్డి కోటిరెడ్డిని నరికేశాడు. వీడికి తలకాయ లేదు. వేస్ట్. మరి సుబ్బారెడ్డి ఎందుకు ఊరుకుంటాడు? మళ్ళీ సుబ్బారెడ్డి ఎవడండి? కోటిరెడ్డి అల్లుడు. ఇదిగో ఈడు. అలాంటప్పుడు వీడెందుకు ఊరుకుంటాడు? డెఫినెట్ గా వీడి తలకాయ తీసేస్తాడు. సో వీడు వేస్ట్. ఇప్పుడు మీరు నాకు సాయం చేయాలి. వాళ్ళ నరికేప్పుడు మేము మీ పక్కన ఉండాలండి. అక్కర్లేదు. ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని లేపేయడానికి మంచి ముహూర్తం పెట్టండి. మేము పెళ్లిళ్ళకి వ్రతాలకి ముహూర్తాలు పెడతాం కానీ వేసేయడానికి లేపేయడానికి ముహూర్తాలు పెట్టమండి. వంతుళ్ళు ముహూర్తం పెట్టకుండా ముందుకు వెళ్ళారంటే ఆ సుబ్బారెడ్డిని పుల్లారెడ్డిని మీలో చూసుకోవాల్సి వస్తుంది. ఇంతమందిని చంపినోడికి మనల్ని చంపడం పెద్ద లక్కేం కాదు. ముహూర్తం పెట్టి ఓ పని చేయండి. రేపు 5వ తేదీ అమావాస్య ఆదివారం ఉదయం 9 నుంచి 10:30 వరకు దుర్ముహూర్తం ఉంది. ఆ కాలంలో ఈ కార్యం జరిపించేయండి. ఏమన్నోయ్ శంకర శాస్త్రి గారు? ఏమిటి శర్మ గారు, ఎక్కడికి వెళ్తున్నారు? మీ ఇంటికే ముహూర్తాలు పెట్టిస్తారేమో అని. ఎందుకంత తొందర? మా అబ్బాయి మీ అమ్మాయి ప్రేమలో పడిపోయాడా? అడ్డమేమిటి, పూర్తిగా మునిగిపోయాడు. తేలాలంటే పెళ్లి జరిపించాల్సిందే. శుభస్య శీఘ్రం. అమ్మో నాన్నగారు. రేఖ గాల్లో తేలుతున్నట్టుంది కదూ? ఊరు పెడుతుంప తెగ మోటార్ సైకిల్ తో చెట్టు ఎక్కాడేమిటి? చూద్దాం. బావా పిల్ల కొంకలు చెట్టు ఎందుకు ఎక్కారంటావు? ఇంకా తెలియలేదా? వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. వీళ్ళ పెద్దలు వాదించుకున్నారు. అందుకే చెట్టెక్కి దూకి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకున్నారు. బైక్ తో సహానా? ఆపండి మీ హాస్యం. చూడు బాబు, ఆత్మహత్య మహాపాపం. చెట్టు దిగండి. నేనేం మీ అబ్బాయిని కాదు, మీరు చెప్పగానే దిగడానికి. అయినా మీ గుడికి వేలైందిగా, వెళ్ళండి. మనం కుదరను అని వీడికి ఎలా తెలిసింది? ఆగు చెప్తాను. చూడు బాబు, మీ పెద్దవాళ్లతో అవసరమైతే నేను మాట్లాడతాను. ప్రేమకు జయమే తప్ప అపజయం లేదు. ప్రేమకు చావు లేదు. ప్రేమికులు చావకూడదు. పైగా ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం కూడాను. అవును. మీ నాన్నగారు ప్రేమకు అపజయం లేదంటున్నారు. ఇదే కరెక్ట్ టైం మన ప్రేమ గురించి ఆయనతో చెప్పి. ఆ నీతులన్నీ పరాయి వాళ్ళకే, అయిన వాళ్ళకి కాదు. ఏమిటా మొండితనం? మీరు తెలియకపోతే మామయ్య. పోలీసులకు అప్పచెబుతాను. బావా రెచ్చిపోకు. ఏ పైన గబ్బిలంగా వేలాడుతున్నది మన చిరంజీవి. ఎవరు మన సుబ్బిగాడా? ఒరే నీకేం పోయి కాలం వచ్చిందిరా? అమ్మాయిని వేసుకుని బజార్లో చెట్టు ఎక్కేసావు ఎదవా అని. దిగు చెప్తాను పని. నేను దిగను. దిగితే మీరు తంతారు. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను. తన్నను చంపేసేస్తాను. దిగు. రావు గారు మీరు ఉండండి. అమ్మడు ఏది ఒక్కసారి నీ బలం చూపించు. మీరు తప్పుకోండి. దేవుడు 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 అడ్డావు రోయ్. శారదా ఆపేశావే. ఏడు ఏమిటి? ఇప్పుడు నువ్వు ఏడవకపోతే జీవితాంతం నేను ఏడవాల్సి వస్తుంది. ఏడు 7 లేదు 8 లేదు. నువ్వు చెప్పావని ఏడుస్తున్నానే గాని నాకు ఏడుపు రావట్లేదు. ఏడుపు రావట్లేదా? ఊరుకోమ్మా ఊరుకో. అబ్బాయి ఒప్పుకుంటాడులే. ఏడు పాపకు కంటిన్యూ చేయి. అర్థనాథం విని కూడా నీ మనసు కరగడం లేదా? క్షమించండి నాన్నగారు, ఆ అమ్మాయిని లవ్ చేసేంత ధైర్యం నాకు లేదు. మూసుకోండి. మీరు నన్ను లవ్ చేసినా నేను మిమ్మల్ని లవ్ చేయను. నేను ఎప్పుడో మనిషిని ప్రేమించాను. నువ్వు ఒక మనిషిని ప్రేమించావా? ఎవడా అడవి మనిషి? ఇంకెవరు? మీ అబ్బాయే. ఈ పిల్ల నీకు నచ్చిందా? మావిటి వాడికి ఏనుగు నచ్చకుండా ఉంటుందా? అఘోరించావులే. ఏనుగో ఎలకో మొత్తానికి నా కూతురికి లైన్ క్లియర్ అయింది. ఆ మోటార్ సైకిల్ ఎక్కిన అమ్మాయి విషయం నాకు క్లియర్ అవ్వలేదు. నా మాట విను నానా. ఈ ప్రేమలో దోమలు మనకు పనికి రావు. అది కాదమ్మా, ఆ అమ్మాయి నా ప్రాణం, ఆ అమ్మాయి నా ఊపిరి, ఆ అమ్మాయి నా సర్వస్వం. ఆ అమ్మాయి నా బీపీ, ఆ అమ్మాయి నా షుగర్, ఆ అమ్మాయి నా గుండె నొప్పి. నీ ప్రేమను నేను అంగీకరించడం లేదు. వై నాట్ మిస్టర్ శంకర్ శాస్త్రి? 1917 మార్చ్ 18 బ్రహ్మోత్సవంలో రథం లాగేటప్పుడు నా మనసుని మీరు లాగారు. అలాగే నా అబ్బాయి మనసుని ఎవరో లాగారు. లాగడం ఇట్స్ వెరీ కామన్ నా. బీవీ నాంచరమ్మని 7 కోట్ల వాడు చేసుకోలేదా? పరమాత్మ అంతటి వాడు జాంబవతిని పెళ్లి చేసుకోలేదా? అంత దాకా ఎందుకు?
పొట్టివాడైన ఈయన్ని చేసుకుని గట్టివాడైన కొడుకుని కనలేదు. రాజీవ్ గాంధీ సోనియా గాంధీని చేసుకోలేదా? వాట్ అబౌట్ అభిషేక్ అండ్ ఐశ్వర్య? తప్పేమీ లేదు శాస్త్రి గారు, ఒప్పుకోండి. ఒప్పుకోండి. ఒప్పుకుంటాను. ఆ. కానీ ఆ అమ్మాయి ఎవరు, తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ కులం ఏమిటి, గోత్రం ఏమిటి, జన్మ నక్షత్రం ఏమిటి, ఆచారాలు, ముఖ్యంగా వాళ్ళ ఆహార వ్యవహారాలు, ఇవన్నీ నాకు తెలియాలి. మీరు పెళ్లికి ఒప్పుకుంటే చాలా నాన్నగారు. ఆ అమ్మాయి జాతకమే కాదు, వాళ్ళ ఇంట్లో అందరి జాతకాలు తీసుకొస్తాను. బ్లెస్ మీ మమ్మీ. థ్యాంక్ గాడ్. మీ నాన్నగారు లాగా మా నాన్న కూడా ఒప్పుకుంటే మన పెళ్లికి ట్రాక్ క్లియర్ అయినట్టే. ఏమో సురేఖ, మీ క్యాస్ట్ ఏమిటి? దేనికి? అబ్బే ఉత్తునే తెలుసుకుందామని. మేము రెడ్డీస్. నా పూర్తి పేరు సురేఖ రెడ్డి. రెడ్డిసా? ప్రథమ విఘ్నం, ఈ పెళ్లి అసలు జరగదు. మరి అలాగైతే మీరు నాన్ వెజ్ అవి భుజిస్తారా? మేము చాపా కోడి కంజు అన్ని తింటాం. నాకు చికెన్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఖతం, ఏ షాదీ నహీ హోతా. వాణ్ణి పాయ చేసుకుని తినే. మీ నాన్నగారు ఎక్కడ ఉంటారు? కర్నూల్లో. ఆయన నామధేయం? పెద్దిరెడ్డి. వైకుంఠ శాస్త్రి గారు, ఆడపిల్ల తండ్రిని ఆ పెళ్లి విషయం కొంచెం తొందరగా తెములుద్దురు. ఎందుకంత తొందర? అమ్మాయిని కాస్త సన్నపండవండి. చాలా కష్టం. అమ్మాయి సన్నబడేసరికి వాళ్ళ అబ్బాయి బెండకాయలాగా ముదిరిపోతాడు. ముదిరిపోనివ్వండి. బెండకాయలు గుమ్మడికాయ మీద పడినా, గుమ్మడికాయ వచ్చి బెండకాయ మీద పడినా చితికిపోయేది బెండకాయ కదా. ఏయ్! ఆడు తప్పించుకోవడానికి వీల్లేదు. ముక్కలు ముక్కల కింద నరకాలి. ఎత్తకండ్రా! వారం రోజుల్లో 3 లక్షలు పంపించమన్నాడన్న. లేకపోతే అన్నా పెద్దిరెడ్డి మనుషులు. జనం ఎందుకు అలా కకాపెకలుగా పరిగెడుతున్నారు? ర్యాగింగ్ చేస్తున్నారు అనుకుంటా. ర్యాగింగ్ లేటండి, పెద్ద పెద్ద జంపింగ్లు చేస్తుంటాను. ఏం జరిగింది? మార్కెట్ లో మటన్ జరిగేట్టుంది. ఓపిక తెచ్చు పరిగెత్తడం, లేకపోతే మనల్ని సాక్ష్యం అడుగుతారు. పరిగెత్తు బావా. బావా, అందరూ కలిసి పరిగెడతాం. అవును, మరి త్వరగా రండి. పెట్టాకూడు ఇదే వచ్చి చావాలా? వేరే దిక్కునే అడవచ్చుగా. నిన్ను ఇడిచిపెట్టండి రా. తప్పుకోండి, లేకపోతే ఈ తలతో పాటు మీ తలలో కూడా ఎగిరిపోతాయి. రెడ్డి గారు, ఏమండి మనం మీ ఇంటికి వచ్చి ముహూర్తం పెట్టిన పత్రంలో మీరు ముహూర్తం పెట్టింది ఈ సావుకే. తప్పుకోండి. శివ శివ, మన పాపం మనకే చుట్టుకున్నట్టుంది. రే అప్రాచకుండా కొడక, మమ్మల్ని వదిలిపెట్టరా. వదిలితే నేను చస్తాను. వదలకపోతే మమ్మల్ని చంపేస్తాడరా. నీ పెండ ఫ్రిడ్జ్ లో పెట్ట అయ్యో శివ శివ. బావా, ఇక్కడ దాక్కుందాం రండి. ఈ పూల కింద దూరండి. బావేడి అటు దోశారు. ఫోన్ చేస్తా. ఓం నమ శివాయ. ఎక్కడున్నావు బావా? మేము పూల కొట్లో ఉన్నాం. మీరు ఎక్కడ ఉన్నారు బావా? పెదవది, ఇదేదో మాంసం కొట్టులా ఉంది బావా. మాంసం కొట్ట? అబ్బో, ఇదిగో, సునామీ వచ్చినా సరే ఒక ఇంచు కూడా కదలకండి. బయట ఎటు కదలలేని పరిస్థితులు ఉన్నాయి. చాలా ప్రమాదం. మాంసం నరికినట్టు నరికేస్తారు వీళ్ళు. నీకే సుభాషణల మధ్య ఉండి ఎన్ని సుభాషితాలైనా పలుకుతావు. నాకే వెధవది మాంసం కప్పుకి కపాలం పగిలి వెయ్యి ముక్కలైపోయేలా ఉంది. అలాగని మీరు బయటకు వస్తే మీకు కపాలమే ఉండదు. అక్కడే ఉండండి. సద్దు మనకేక బయటకు వెళ్దాం. గంగిరెడ్డి, రాజధానిలో కాదురా, రాయలసీమలో చూసుకుందాం. రాయలసీమలో మీ అన్నను చూసుకుంటాను రా. అయ్యో, నేను శంకర శాస్త్రి అండి, ఉద్దండ పండితుణ్ణి. నేను కత్తివ్వడం ఏమిటి అఘాయిత్యం? అంటున్నారేమిటి? కత్తి మీ దగ్గర ఎందుకుంది బావా? కత్తి నా దగ్గర లేదు, నేనే కత్తి దగ్గర ఉన్నాను. వాడు మనిషిని నరకడానికి నన్ను కత్తి అడుగుతాడు ఏమిటి బావా? కత్తేమిటి? ఈ మాఘమాసంలో అమ్మాయి పెళ్లి ముహూర్తాలు పెట్టిద్దామా? రౌడీలు అడిగి చెప్తాను. వాళ్ళకి ఐడియా ఉంటుందా? నీ పెండా అబ్బో, ఇల్లు కాలు ఒకటే ఇడిస్తే ఏదో కాలని వెన్నప్రసరం ఏమన్నా టనకడుకోకూడదు. కత్తెవడదు బావా? వాడిదే. వాడి కత్తి వాడికి ఇవ్వడానికి నేను ఎప్పుడెవడు మీకు ఇచ్చేసేయండి. మనుషుల్ని నరుక్కునేటప్పుడు 4-5 కత్తులు ఎక్కువ తెచ్చుకోనక్కర్లేదు. కట్టిస్తావా చేస్తావా? కాకపోతే చేస్తానుగా. పెద్దిరెడ్డి, కన్నూరు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డితో పెట్టుకుంటే పేగులు బయట ఉంటాయి, ప్రాణాలు గాల్లో ఉంటాయి.
ఏమండి రైతు బజార్లో ఘోరమైన హత్య కడారా చూశాడు. హతాశుడై శవాసనం వేశాడు. అయ్యో 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 అట్లా కొడితే ఇప్పుడు తెస్తాడు. కంగారు పడాల్సిన పనేమీ లేదు. శ్వాస ఆడుతూనే ఉంది. మీరేమి కొంచెం ఇల్లు పట్టండి. అది కూడా ఓకే. థాంక్ గాడ్. ఏమండి ఏమిటి సంప్రోక్షణ చేస్తున్నారు? అలా చదివితే ఎప్పటికి లేచాను. ఇవ్వండి. వద్దు, నరకద్దు, చంపద్దు, వద్దు, వద్దు. అమ్మో. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. శాస్త్రి గారు భయపడకండి. ఇంటికి వచ్చేసాం. జరిగిందంతా మీరు మర్చిపోండి. మర్చిపోయే సంఘటనటయ్యా అది. ఆ. ఏం దూకుడు, అదే నరుకుడు. ఏమైనా మీరు చాలా గ్రేట్ బావా. ఎంచేత పంతులు పెళ్లిలే కాదు మర్డర్లు కూడా చేయించగలరని నిరూపించారు. వైకుంఠం. మూసుకుంటాం. ఏమైందండి అలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. నిన్న అమ్మాయి వివరాలు కనుక్కోమన్నాను, కనుక్కున్నావా? తను బ్రాహ్మణ పిల్లేనా? ఆ అమ్మాయి బంగారం నాన్నగారు. నేను అడిగింది ఆ అమ్మాయి బంగారమా వెండా అని కాదు, నామధేయం. సురేఖ. సురేఖ పేరు బాగుంది. ఆ పేరు కలవ తోక్కడవుతుంది. ఏమిటది? ఉంది కానీ నేను చెప్పను. చంపుతాను, చెప్పు. ఆ అమ్మాయి పూర్తి పేరు సురేఖ రెడ్డి. రెడ్డా? వాళ్ళ నాన్న పేరు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డా? ఇలా కాదు, మీరు ఉండండి. ఏమిటి ఏమిటి కన్నూరు పెద్దిరెడ్డి. నాన్నగారండి. తప్పండి తప్పండి. మీరు ఆగండి. ఏం సాగిస్తున్నారు? ఏంటండి షాకులు పెడుతున్నారు? ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నది పాత సామెత. షాకును కరెంటు షాకుతోనే కొట్టాలన్నది కొత్త సామెత. ఓహో పెట్టండి బాగా. పెద్దిరెడ్డితో పెట్టుకుంటే మనందరూ పెద్ద కర్మ జరిపించుకున్నట్టే. వాడి కూతుర్ని అడిగితే మనల్ని అందరినీ దర్భల కట్టలా కట్టేసి ఆ కట్టలో బాంబు పెట్టి పేల్చేస్తాడు. ఈ పెళ్లికి నేను ఒప్పుకోను. నేను ఒప్పేసుకున్నాను. శాస్త్రి! మీరు ఒకసారి అరిచిన డిటిఎస్ లో 4 సార్లు అరిచిన నేను సురేఖ రెడ్డిని మర్చిపోలేను. అయినా మీరు నేర్చుకున్న వేదాలు ఉపనిషత్తులు మర్చిపోమంటే మర్చిపోతారా? సగం వేదాలు ఉపనిషత్తులు ఇందాక రైతు బజార్లోనే మర్చిపోయారు. మిగతా సగం నువ్వు ఆ పెద్దిరెడ్డి పేరు చెప్పగానే మర్చిపోయాడు. పాపం ఆయన అన్ని మర్చిపోగలేంది, నువ్వు ఆ సురేఖని మర్చిపోలేవా? నా ప్రాణాలను వదులుకుంటాను కానీ సురేఖని మాత్రం వదులుకోలేను. రై, నువ్వు పెద్దిరెడ్డి కూతుర్నే చూసావురా. నేను వాడి కిరాతకాన్ని చూశాను. వాడి అనుచరుడే అలా ఉంటే ఇంకా పెద్దిరెడ్డి ఎలా ఉంటాడో ఊహించుకుంటేనే భయంగా ఉందిరా. ఉప్పు తిని ఆ లక్ష్మారెడ్డి గారికి నా గురించి ఉప్పందిస్తావా? నీలాంబరి! అయ్య బాబాయ్ ఇది ఎప్పుడు అరుస్తూనే పోతాడు. వస్తనే బావా. ఏంటి బావా? ఆ పంతులు గారిని పిలిపించమని చెప్పినా పిలిచినావా? పొద్దున్నే రమ్మని చెప్పా, ఇంకా రాలేదు. పంతులు! అయ్యా ఏం లేట్ అయినది? మీరుండండి, మీరుండండి. ఇది అక్కడ పెట్టండి. అయ్యా, ఇందాక మీరు వాడి చెయ్యి నరికేటప్పుడే వచ్చా. ఆవేశం చల్లారిన తర్వాత వద్దామని ఆగిపోయా. అమ్మికి పెళ్లి సంబంధం చూడమని చెప్పినా చూసినావా? చూశానండి. చూడకపోవడం రెడ్డి గారు లక్షణమైన సంబంధం చూసా. కుర్రాడు చూడండి, చాకులో ఉన్నాడు. అమలాపురంలో 600 ఎకరాల కొబ్బరి తోట ఉంది. ఈ కుర్రాడు చూడండి, సింగపూర్ లో 2 హోటల్స్ కట్టించాడు. అయినా సురేఖ్ ఒక సంబంధం చూడమంటే ఇన్ని సంబంధాలు చూసేటాడు బావా. హోటళ్ళు కోటలు నాకు అవసరంలే. నా అల్లుడు సీమగడ్డ మీద పుట్టి ఉండాలా, సీమ గాలి పీల్చి ఉండాలా. కత్తి ఎత్తితే ఒక్క తూరి 100 తలకాయలు తెగి పడిపోవాలా. అయ్యా, మీకు అల్లుడు గారిని చూడాలంటే చెర్లపల్లి సెంట్రల్ జైల్లో చూడాలండి. ఈ ఎటకారాలే వద్దు. ఇందాక ఒకటి చెయ్యి తీసాడు చూసావా, ఆడికి నీ చెయ్యి తీసి తగిలించేయగలడు. అలాంటి మాటలు ఎందుకులండి? ఏదో వారి దగ్గర ఉన్న తనుగుపోతే అన్నాను గాని రామయ్యనుకు ముందా ఈ జిమ్మిక్కులు? అయ్యా రెడ్డి గారు, సీమలోనే చిరుతప్పులు లాంటి సంబంధం చూస్తారనుకోండి. లేకుంటే ముఖం చెక్కుతా. చూడు సురేఖ, చదువుకున్న దానివి కాబట్టి క్యాస్ట్ కి అతీతంగా నిర్ణయం తీసుకుని సుబ్రహ్మణ్య శాస్త్రిని ప్రేమించావు, బాగుంది. కానీ నువ్వు ఆలోచించినంత పాజిటివ్ గా మీ నాన్న ఆలోచించడమ్మా. నిన్ను రాయలసీమలో పెద్ద ఫ్యాక్షనిస్ట్ కిచ్చి పెళ్లి చేస్తాడేమో గానీ గుండో పూజారికి ఇచ్చి పెళ్లి చేయడమ్మా. నాన్నగారు నొప్పించలేమా బాబాయ్? రాయలసీమలో నెలకు 3 వర్షాలు కురిసేలా చేయొచ్చేమో గానీ ఈ పెళ్లికి మాత్రం మీ నాన్న నొప్పించలేమమ్మా. నా మాట విని శాస్త్రిని మర్చిపోయి మీ నాన్న చూపించిన సంబంధం చేసుకో. బాబాయ్ కేవలం ప్రేమ గురించి కాదు, సుబ్రహ్మణ్య శాస్త్రి ప్రాణాల గురించి కూడా ఆలోచించండి.